నా పేరు శ్యామల తిరుపతిరావు, సర్పంచ్. మా కుర్నపల్లి స్కూల్లో 120 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ 5 టీచర్లు ఉన్నారు. 5 టీచర్లో అంతకుముందు హిందీ టీచరు, సోషల్ టీచర్ లేరని మేము ఆరాటపడతా ఉంటే అందులో ఎంఏ గారు ఒక సోషల్ మేడం తీసుకెళ్ళి దమ్మపేట మండలంలో గోపాలరావుపేట స్కూల్లో అక్కడ 30 మంది పిల్లలు ఉంటే ఈ మేడం గారు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టడం వల్ల అసలు ఆల్రెడీ మాకు ఒక హిందీ టీచర్ కావాలని మేము ముట్టుకుంటామంటే ఇక్కడ 120 మంది పిల్లలు ఉన్న చోట హిందీ సోషల్ టీచర్ని తీసుకెళ్ళి ఎక్కడో ప్లేన్ ఏరియాలో ఒక 30 మంది పిల్లలు ఉన్న కాడ మేడం గారిని పెట్టారు. ఇప్పుడు మాకు ఒక టీచర్ కావాలని మేము ముట్టుకుంటే ఉన్న టీచర్ని అడ్డ తీశారు. ఎంఈఓ గారు ఎంతగానో ముట్టుకున్నా కూడా ఎంఈఓ గారు తీసుకొచ్చి పెడతానన్నాడు కానీ ఇంతవారికి టీచర్ని పెట్టలేదు. ఉన్న టీచర్లను కూడా తీసుకెళ్ళి వేరే చోట పెడతాను కానీ ఇక్కడ మారుమూరు ప్రాంతమైన మా కుర్నపల్లి ప్రాంతంలో అంటే పాయ పిల్లలు కదా, వీళ్ళకి ఏం రాదు, అక్షరం ముక్క రాదు, వస్తే చదువుకుంటే లేకుండా లేనని ఎంఈఓ గారు నిర్లక్ష్యం వల్లే మా టీచర్ని తీసుకెళ్ళి దంపేట మండలంలో గోపాలరావుపేట 30 మంది ఉన్న పిల్లల కాడ మా టీచర్ని తీసుకెళ్ళి పెట్టారు. కనుక మా టీచర్ మాకు వచ్చేదాకా కుర్నపల్లి స్కూల్లో ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఉన్న టీచర్లు కూడా అవసరం లేదు. ఇంకెందుకు మాకు బడి వద్దన్న ఉద్దేశంతోనే ఎంఈఓ గారు ఉన్న టీచర్ని తీసుకెళ్ళి ఎక్కడో దంపేటలో పెట్టారు. కుర్నపల్లి అంటే అడవి ప్రాంతం, వాళ్ళు చదివితే లేకుంటే లేదన్న ఉద్దేశంతోనే ఎంఈఓ గారు నిర్లక్ష్యం వల్లే మాకు ఎంఈఓ గారి చుట్టూ 10 సార్లు తిరిగినప్పుడల్లా మీకు పంపిస్తా మేడం గారిని తీసుకొచ్చి అన్ని చెప్పుడే కానీ ఇంతవరకు పంపించలేదు. ఒక వారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కుర్నపల్లి గ్రామం మాది. ఈ ఎంపీయూపీఎస్ కుర్నపల్లి ఈ స్కూల్లో 120 మంది పిల్లలు ఉన్నప్పటికీ టీచర్స్ మాత్రం 5 ఉన్నారు. సోషల్ హిందీ టీచర్లు ఈ యొక్క స్కూల్లో లేరు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ఆరటపడుతున్నారు కానీ పిల్లలకి విద్య సరిగా అందట్లేదు. సరిగా ఆ యొక్క అవగాహన అనేది తెలియట్లేదు. ఎప్పటి నుంచో ఎంఈఓ గారికి కలిసినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఎన్నోసార్లు తిరిగినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. అయితే ఈ యొక్క 120 మంది పిల్లలు మాలాగా బలి అవ్వకూడదని మేము ఎన్నోసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఏం రావట్లేదు. ఒక పక్క ఈ స్కూల్ టీచర్స్ విషయంలో చూస్తే వీళ్ళు రావట్లేదు. పిల్లలకి త్రాగడానికి కూడా సరైన మంచి నీరు యొక్క అవకాశం కూడా లేదు. నీరు కూడా దొరకట్లేదు. ఎన్నోసార్లు ఈ యొక్క బో విషయంలో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. పిల్లలు తాగడానికి సరైన మంచి నీళ్లు లేరు. 120 మంది పిల్లలకి ఒక ఆయమ్మ తీసుకురావాలంటే దాదాపుగా ఒక 100 మైలు వెళ్ళి రావాల్సి వస్తుంది. అది రోడ్డు దాటాల్సి వస్తుంది. పిల్లల్ని కూడా బయటికి పంపాల్సి వస్తుంది. ఆ యొక్క రోడ్డు దాటే విషయంలో పిల్లలకి ఏదైనా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వం ఏమైనా వహిస్తుందా? ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా? దయచేసి గమనించండి. 120 మంది పిల్లలు ఇక్కడ పాడైపోతూ ఉన్నారు. హిందీ సోషల్ రాక వాళ్ళు ఇప్పుడు నేర్చుకునే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా కానీ చెప్పేవారు, బోధించేవారు లేరు. డిప్యుటేషన్ కింద ఒక మేడం గారిని వేరే ఒక ప్రాంతానికి పంపారు. వారికి ఇక్కడ నుంచి జీతం వెళ్తుంది.